అయితే చీచి కురుపులతో ఉన్నావు దూరం ఉండు అన్నాడో ఇప్పుడు అతని చిటికన వేలుతో నీరు కొంత డ్రాప్ అవసరమై వచ్చింది అతనికి. కాబట్టి ఈ లోక జీవితము నిత్యత్వానికి వచ్చరికి తారుమారైపోద్దనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. ఇదే జీవితం కాదు, ఇదే జీవితం అని ఎవరూ అనడం లేదు, అది అందరికీ తెలిసిన విషయమే. ఎంతటి వారైనా అది ఒప్పుకోవాల్సిన విషయమే కదా. అది ఎరిగింది, ఒప్పుకోవాల్సింది. అది చూస్తూ ఉండగా అనేకులు మన ముందే వెళ్ళిపోతున్నారు. నాది ఈ లోకం కాదు, నేను ఎప్పటికీ ఇక్కడే ఉంటానని ఎవరు కూడా అనుకోరు. ఒకవేళ కాస్త బలం ఉన్నప్పుడు లేక కాస్త డబ్బు ఉన్నప్పుడు బాగానే ఉంటానని అనుకున్నా వాళ్ళు అంతలోనే మాయమైపోతున్నారు. అలా అనుకుంటున్న వారు చాలామంది వారు తమ జీవితాల్ని వారు అనుకున్నంత సేపట్లోనే కలగన్నట్లుగా అలా పడుకొని లేచినంతట్లోనే మాయమైపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. కొన్ని సంవత్సరాల క్రితం లెక్కేస్తే నిమిషానికి 7 ఊరిపోతున్నారంట ప్రపంచం. ఇప్పుడు కాదు, ఇప్పుడు పెరిగారులేండి, ఓ 10 మంది అయ్యి ఉంటారు కనీసం. ఒక్క నిమిషానికి 10 మంది వెళ్ళిపోతున్నారు, మరణిస్తున్నారు. ఆ 10 మందిలో ఇప్పుడు ఈయన ఒక నిమిషానికి మనం అలా ఉంటున్నామంటే దేవుని కృప. ఇంకా సజీవులుగా ఉంచాడు దేవుడు. సజీవులుగా ఉన్నప్పుడే మనము ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అయితే ఎవరు పరలోకంలో ఉంటారు అన్నదానికి మనం ఒకటే ముఖ్యమైన ఆన్సర్ చెప్పుకున్నాం కదా. రక్షణ పొందిన వారు. కింద అతడు పాతాళంలో ఉండి అంటున్న మాట ఏంటి చెప్పండి. అయితే అబ్రహామా, ఓకే, నీళ్లు వేయడం కుదరదా? అక్కడికి ఎక్కడికి సంబంధం లేదా? నేను పాతాళంలో ఉన్నాను, మీరు పరదేశంలో ఉన్నారు, కుదరదంటే ఓ పని చేయండి కనీసం. ఇక నా బ్రతుకు నేను అలా పోయాను కదా, నేను ఇక్కడ యాతన పడుతున్నాను, వేదన పడుతున్నాను. భూమి మీద ఉన్నప్పుడు చాలా గొప్పగా ఉన్నాను అనుకున్నాను నేను, కానీ నేను రక్షణ పొందనందున ఇప్పుడు ఈ దుస్థితిలో ఉన్నాను నేను. నాకు ఇంటి దగ్గర 5 సహోదరులు ఉన్నారు, వాళ్ళకు మారు మనసు పొందుతారు, కాబట్టి అక్కడి నుంచి ఒకరిని పంపించు అని అడుగుతున్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు, అక్కడ చెప్పేవారు ఉన్నారు, వాళ్ళ మాటలు వింటే సరిపోతుంది. మారు మనసు పొందాలి, వారు మారు మనసు పొందుతారు అంటాడు అక్కడ. అతడు మారు మనసు పొందకనే అక్కడికి వెళ్ళిపోయిన అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు ఉన్నవారైనా మారు మనసు పొందాలని అక్కడికి వెళ్ళాక అనుకుంటున్నాడు. కానీ అక్కడికి వెళ్ళాక అనుకుంటే ప్రయోజనం లేదు. ఉన్నోడు మళ్ళీ అతడు నిర్ణయం చేసుకోవాలి, వాళ్ళ అన్ననో తమ్ముడో. 5 ఉన్నా, 10 మంది ఉన్నా, 2 ఉన్నా, ఎవరికి వారే మారు మనసు పొందవలసిందే. మారు మనసు పొందకుండా ఎవరు మరణించడం అయితే మారు మనసు పొందినా మరణం అయితే ఉంది. కానీ మారు మనసు పొందిన వారికి అది ఒక మంచి వాహనం లాంటిది. మరణం నిన్ను నిత్య జీవానికన్నా నడిపించగలదు, నిత్య నాశనానికన్నా నడిపించగలదు. మరణమే ముఖ్య కేంద్రం. మనిషికి ఏంటంటే మరణమే. మరణం నిన్ను అటువైపా లేక ఇటువైపా, ఎటో వైపు నడిపిస్తుంది. తప్పకుండా మరణం తర్వాత జీవితం ఉంది. యోబు స్ట్రగుల్ అయిపోతున్నాడు. 14:14 యోబు గ్రంథం. మనుషులు మరణించిన తర్వాత బ్రతుకుతారా? ప్రశ్నలు ఆయనకు ఎదురవుతున్నాయి. స్ట్రగుల్ అవుతున్నాడు. ఎలాగా అనుకున్నాడు. అయితే 19, 25, 26లో మళ్ళీ చెప్పాడు, ఈ శరీరము మొత్తం కృషించిపోయినా, కుళ్ళిపోయినా నా దేవుడు సజీవుడు, ఆయన పునరుద్ధానుడు, ఆయన సజీవుడు కాబట్టి మరలా నేను ఆయన్ని చూస్తాను, నన్ను ఆయన తిరిగి లేపుతాడు అని ఒకంత నిరీక్షణకు ఆయన వచ్చినట్లు మనం చూస్తాం. అయితే మనుషులు బ్రతుకుతారు తప్పకుండా, ఇదే జీవితం కాదు. వారు ఎక్కడికో చోటుకి వెళ్తున్నారు. మరణించిన వారు వెళ్ళిపోతున్నారు కదా. వారు వెళ్ళిపోయారు, శరీరాన్ని విడిచిపెట్టారు. శరీరం మనం సమాధి చేస్తున్నాం. కొందరు ఒకవేళ కాల్చుతున్నారు, ఏదో చేస్తారు. సరే, శరీరాన్ని ఏం చేసినా మనిషి అనేవాడు, అమ్మాయి అయినా అబ్బాయి అయినా పెద్దవాళ్ళైనా వారు వెళ్ళిపోతున్నారు. ఎక్కడికి అనేది తప్పకుండా మనుషులు ఆలోచించాలి. మనం వెళ్ళిపోక మానం, కానీ ఎక్కడికి వెళ్తామనేది మనం నిర్ణయించుకోవాల్సిన అవసరం, ఆలోచించుకొని దానికి ఒక ఏర్పాటు, ఒక నిర్ణయం చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను మరణిస్తానండి, అది నిజమండి అనుకున్న వారు మరణిస్తే నువ్వు ఎక్కడికి వెళ్తావు అనేది కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు ఏ మనిషినైనా మీరు అడగండి, అయ్యా నువ్వు మరణిస్తావా ఎప్పుడో ఒక రోజు అన్నప్పుడు తప్పకుండా మరణిస్తానంటాడు. మరి మరణించిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు? ఏమో, గాలినవుతానో, ధూళినవుతానో, లేకపోతే మరి ఏదైనా జంతువునవుతానో అనే ఒక అపోహలో మనం ఉంటాం. కొందరు అలా చెప్తారు. కొందరు ఏమవ్వండి, ఏం పూర్తిగా మరణంతోనే అయిపోయిందని కొందరు అంటుంటారు. కొందరు అంటుంటారు ఒక దయ్యాలే పుడతారేమో మాకు తెలియదు అని అంటుంటారు. ఇలాంటి మనం మరణించిన వారి ఈ మరణం టాపిక్ వచ్చినప్పుడు చాలా మంది చాలా రకాల సమాధానాలు చెప్పడం మనం వింటుంటాం. మనము దయ్యాలు అవ్వక్కర్లేదు, అవలేమలాగా ధూళి దుమ్మవ్వము, ఈ మట్టి అవుతుంది శరీరమే. ఆత్మ అలాంటిది ఏమవ్వదు. ఏమండి, తర్వాత ఏ కుక్కో నక్కో అయ్యే ప్రసక్తి లేదు. తప్పకుండా అది దేవుని దగ్గరికైనా వెళ్ళాలి, లేక దేవుడు లేని చోట అనబడిన నరకంలో ఉన్నా ఉండాలి. ఇప్పుడు ఎక్కడికో అక్కడికి నేను ఇంత బతికి నరకానికి ఎందుకు పోవాలి?
అని మనం ప్రశ్నించుకుంటే, మనం ఆలోచన చేసుకుంటే వెళ్ళవలసిన అవసరం లేదు. నిజంగా పరలోకం ఉందా? నిజంగా మనం తిరిగి లేస్తామా? నిజంగా బ్రతుకుతామా? నిజంగా దేవునితో ఉంటామా? దానికి సమాధానం ఇప్పుడు ఒక మనిషిని మనం చూసాం యేసుప్రభు వారు చెప్పిన మాటల్లో. డైరెక్ట్ యేసుప్రభు వారు కూడా ఏమన్నారు? యోహాను సువార్త 11వ అధ్యాయము 25వ వచనం, పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసం ఉంచిన వాడు చనిపోయినను మరలా బ్రతుకుతాడు కదా, తప్పకుండా బ్రతుకుతాడు. అది దేవుడు చెప్పిన మాట. మనం ఎందుకు నమ్మాలి? సాక్షాత్తు దేవుడే ఈ లోకానికి వచ్చి చావును ఓడించి మనందరి కొరకై సిలువలో ప్రాణం పెట్టి, ఏమంటే యేసుప్రభు సిలువలో ఎందుకు ప్రాణం పెట్టారు? అంతే కదా, మన కొరకు, నీ కొరకు, నా కొరకు, మన పాపముల కొరకే. మన పాపములను ఆయన సిలువ మీద మోసుకుని మ్రాను మీద మోసెను అని మనం చదువుతాం. మన అపరాధార్థమైన శిక్ష ఆయన మీద వేయబడింది. మన కొరకు మనము దేవుని నీతి అగునట్లుగా ఆయన పాపముగా చేయబడ్డారు. మనము దేవుని నీతి అయ్యాము. మన శాపం నుంచి విడిపించడం కొరకై ఆయన శాపగ్రాహి అయ్యారు. మన శిక్ష నుంచి మనల్ని విడిపించడం కొరకై ఆయన శిక్ష పొందారు. యేసు ప్రభు వారు దేవుడు మానవుడిగా లోకానికి వచ్చి ఎందుకు సిలువలో మరణించారు అంటే మన కొరకు. పాపులను రక్షించడం క్రీస్తు యేసు లోకమునకు వచ్చాడు. పాపులను రక్షించుట కొరకై తన ప్రాణాన్ని పెట్టి తిరిగి 3వ దినాన్న లేచి, మరణాన్ని నేను ఓడించాను, పాపాన్ని నేను జయించాను, లోకాన్ని నేను జయించాను, సాతాను నేను జయించాను, నేను జయశీలుడను, నా యందు విశ్వాసం ఉంచిన వాడికి కూడా నేను జయాన్ని ఇస్తున్నాను. అది ప్రభు చెప్పిన మాట. నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఇక చనిపోవటం అనేది అనగా నిత్య నాశనానికి వెళ్ళే అవసరత ఆ ప్రసక్తి లేనే లేదు. ఎందుకంటే అతడు నిత్య నాశనానికి ఏ కారణాన్ని బట్టి అయితే వెళ్తున్నాడో ఆ కారణాన్ని నేను ఓడించాను, అనగా వాని పాపాన్ని శాపాన్ని నేను తొలగించాను. అందుకు నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరెన్నటికీ నశించాడు. అందుకు 3:16 యోహాను సువార్తలో ఏం చదువుతాం? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశించాడు. విశ్వాసముంచే ఏ ఒక్కడు నశించాడు, ప్రతివాడు. వారు ఎవరైనా కానివ్వండి. ప్రభువును నమ్మడానికి కుల, మత, ప్రాంత భేదాలు ఏముండవు కదండి. వయసు, వర్గ, భాష భేదాలు ఉండవు కదా. నశించిపోకుండా నిత్య జీవం పొందాలంటే ఆయనను విశ్వసించవలసిన అవసరం మనకుంది. ఇప్పుడు ఇంతకీ పాప విశ్వసించింది కాబట్టి ఆవిడ నశించిపోకుండా నిత్య జీవంలోనికి వెళ్ళింది, ప్రమోషన్లోకి వెళ్ళింది, ఆనందమయమైన దేశంలోనికి వెళ్ళింది, ఆనందకరమైన స్థితిలోకి వెళ్ళింది. ఇక్కడ ఉన్నప్పుడు మేము హాస్పిటల్కి వెళ్ళాము, ఆరోన్ గారు, మేము ఎంత బాధ అనుభవించిందో ఆ పాప. నిజానికి ఉండి బాధలు పడడం కంటే వెళ్ళి అక్కడ ఉండడమే మంచిది. అది మరొక లోకం, అది పరలోకం అంతే. ఇది ఈ లోకం పాపలోకం, అది పరలోకం అంతే. ఆ లోకం యథార్థమైనది, అది దేవుడు ఉండే లోకం. దేవునితో ఉండే ఆ భాగ్యం ఆ అమ్మాయికి దొరికింది. దాని గురించి మనం ఎందుకు బాధపడాలా? ఎందుకు ఏడవాలి? పిల్లలు మంచి స్థితిలో ఉన్నారంటే ఎవరైనా బాధపడతామా? కాస్త పాజిటివ్గా ఆలోచించండి, వాక్యంలోనికి వెళ్ళి ఆలోచించండి. నీ పిల్లలు మంచి స్థితిలో ఉన్నారంటే నువ్వు ఏడుస్తావా? అదన్నమాట. నిజానికి క్రిస్టియానిటీ అనేది ఎంతో విలువైనది. అసలు దేవుని బిడ్డల మరణం అందుకంటాడు 116వ కీర్తనలో ఏమన్నాడండి? ఆయన బిడ్డల లేక ఆయన భక్తుల మరణము ఆయన దృష్టికి విలువైంది. మరణం కూడా విలువైందే. ఇప్పుడు ఆ మరణం మేలైంది 1:21 ఫిలిప్పి. మరణం విశ్రాంతికరమైనది, ధన్యకరమైనది. మరణం అనేది ధన్యత ఎవరికి? దేవుని బిడ్డలకి. చూడండి, ఇప్పుడు ఆయన చెప్పారు చిన్నప్పటి నుంచి సండే స్కూల్లో కూడా వెళ్ళింది ఆ పాప అని చెప్పబడింది. అంటే చిన్నప్పటి నుంచే ఒక ధన్యకరమైన జీవితాన్ని జీవించి మరింత ధన్యతలోకి వెళ్ళింది. కొంతమంది కొంతకాలం అలాగెళ్ళి కొంతకాలం ఇలాగెళ్ళి ఆవేశం ఈ వేషం మారుతున్న గురించి అయితే మనం చెప్పక్కర్లేదు. మరణించుట అనేది ఫిజికల్గా మరణించిన వారి గురించి కాదు. ఒక ఆయన అన్నాడు, ఏంటో చచ్చిన గుంపంతా తీరి చనిపోయిన బతికిన నిజంగా నిత్య జీవంలో ఉన్న వాళ్ళ గురించి కూటిక పెడుతుంటారా అన్నాడు ఒక ఆయన. చచ్చిన గుంపంతా చేరి నిత్య జీవంలో ఉన్న వారి గురించి మాట్లాడుతూ ఉంటారు చాలా మంది అన్నాడు. అంటే అందరూ చనిపోయిన వాళ్ళు కాదు, కానీ కొందరు స్పిరిచువల్గా చనిపోయిన వారుగానే ఉంటారు. ఇక్కడ మీరు వేరే రకంగా అర్థం చేసుకోకండి, వాక్యంలో ఉన్న విషయాలు మీకు నేను చెబుతున్నాను. ఎఫెసీ 2:1 మీరు మీ పాపముల చేత అపరాధముల చేత నీ పాపానికి నువ్వు విడుదల పొందకపోతే, నీకు రక్షణ లేకపోతే, దేవుని వాక్యంలో చెబుతున్న మాట ఏంటంటే మనము నిజమైన మృతులు అని చెప్పబడుతుంది. ఏమంటే ఎవరట మృతులు? దేవుని దృష్టిలో. మనుషుల దృష్టిలో మనం బాగానే ఉన్నాం, బలంగానే ఉన్నాం. మనము
ఉద్యోగం చేసుకుంటున్న వాళ్ళమో, వ్యవసాయం చేసుకుంటున్న వాళ్ళమో, ఏదో వ్యాపారం చేసుకుంటున్న వాళ్ళమో, లేకపోతే ఇంకేవో ఉన్నతమైన స్థితిలో కనపడుతున్నట్లు కనపడుతున్నాం. కానీ దేవుడి దృష్టిలో ఎవరట వారు? మరణించిన వారు. 8:6 రోమపత్రిక. శరీరానుసారమైన మనసు కలిగిన ఉండుట అది మరణం. కొంతమంది ఆదివారం దేవుని మందిరానికి బాగానే వస్తారు, ఇక సోమవారం నుంచి మొత్తం శరీర సంబంధమైన ఆలోచనలే, లోక సంబంధమైన ఆలోచనలే. వాళ్ళు నిజంగా దేవుని దృష్టిలో చచ్చిన వారితో సమానం అంటాడు. ఏమన్నా ఉందా లేదా? ప్రకటన 3:1. ఇవన్నీ మీకు తెలిసిన మాటలే. బ్రతుకుచున్నావన్న పేరుంది కానీ వేషధారణ. నువ్వు బ్రతుకుచున్నావని పేరుంది కానీ మృతుడవే. పేరు బ్రతుకుతున్నావని ఉంది, జీవోత్సవం. మృత జీవాలు, జీవోత్సవాలు అని 2 రకాలు ఉంటారు. మృతి చెంది కూడా వాళ్ళు జీవిస్తూ ఉంటారు మన జ్ఞాపకాలలో. పరలోకంలో జీవిస్తారు దేవుని బిడ్డలు, మన జ్ఞాపకాల్లో కూడా జీవిస్తారు. అనేకుల జీవితాల్లో వెలుగులు నింపి మరి వారు వెళుతారు. కొంతమంది వాళ్ళని మృత జీవులు అంటాం, కానీ జీవోత్సవాల్లా కొంతమంది ఉంటారు. బతికి ఉన్నాడంటే ఉన్నాడంతే, కానీ లోపల జీవం ఏమీ లేదు. దేవుని దృష్టిలో ఇలాంటి కొన్ని ఉన్నాయి. క్రియలు లేని విశ్వాసం ఏమన్నాడంటే, ప్రాణము లేని శరీరం ఎలాగో క్రియలు లేని విశ్వాసం కూడా, ఏదో నమ్మానంటే నమ్మాను అన్నట్టు ఉంటాడు, ఒక క్రియ కనపడదు. మరి వాళ్ళు కూడా మృతులతో సమానమే కదండి దేవుని వాక్య ప్రకారం. అది మృతులంటే. కానీ దేవుని కొరకు జీవించిన వారు, దేవునిలో ఉన్నవారు, ఆయన ద్రాక్ష వల్లైతే వారు తీగల వల్ల అంటుకట్టబడిన వారు ఆయనతోనే ఉంటారు తప్ప వాళ్ళు ఎప్పటికీ మృతులు కారు. వారు మరింత ఉన్నతమైన జీవంలోనికి, నిత్య జీవంలోకి ప్రవేశించారంతే. కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, అతడు పాతాళములో ఉండి యాతన పరుట గల కారణం ఏంటంటే అతనికి రక్షణ లేదు, అతనికి మారు మనసు లేదు. అతడు ఒక తండ్రివైన అబ్రహామా అని పిలుస్తున్నాడు. అంటే సంబంధం ఉంది కదా, కులమో కుటుంబమో బంధుత్వం ఏదో ఉంది కదా అర్థం. నువ్వెవడేవరా నన్ను తండ్రి అంటున్నావు ఏమిటి అన్నాడు ఆయన. తండ్రి అంటే మామూలుగా వాళ్ళు యూదులే అని అర్థమే, ఏదో దగ్గరవాడే, బంధువే, కానీ పాతాళంలో ఉన్నాడు. మన బంధుత్వము, రక్షణ అనేది లేకపోతే గనక, ప్రభుని యేసుక్రీస్తు విశ్వాసం ఉంచడం అనేది లేకపోతే, మనం భక్తుల ఇంట్లో పుట్టినా తేడా ఎంత ఉందంటే పరలోకానికి నరకానికి ఉన్నంత తేడా ఉంది కదా. నువ్వు తండ్రి అని నన్ను పిలిచావు బాగానే ఉంది, కానీ నా కుమారుడా నేను నీకేమీ చేయలేను. పిల్లలకు తల్లిదండ్రులు ఏమీ చేయలేరు, తల్లిదండ్రుల కొరకు పిల్లలు ఏమీ చేయలేరు, అక్క కొరకు చెల్లి, చెల్లి కొరకు అక్క, ఎవరు ఏమీ చేయలేరు. ఎవరి యొక్క సొంత రక్షణ వారే పొంది కాపాడుకోవాల్సిన అవసరత ఉంది కదండి. మీ రక్షణను మీరు భయముతోనూ వణుకుతోనూ కాపాడుకోవాలి, కొనసాగించుకోవాలి. 2:12 ఫిలిప్పీ పత్రిక. ఈ గొప్ప రక్షణ నిర్లక్ష్యం చేయకూడదు. ఎబ్రీ 2:3 అన్నాడు కదండి. ఇది గొప్ప రక్షణ. సాక్షాత్తు దేవుడే మానవుడై నీ కొరకై ఈ లోకానికి వచ్చి తన ప్రాణాన్ని నీ కొరకు పెట్టి మరీ ఇచ్చిన రక్షణ. యేసు ఎందుకు వచ్చారు ఈ లోకానికి, ఎందుకు మరణించారంటే వేరే కారణాలు ఏమీ లేవు, నీ కొరకే, మన కొరకే, మనల్ని రక్షించడం కొరకే. కాబట్టి ఆయన మనల్ని రక్షించడం కొరకు వచ్చి ఈ గొప్ప రక్షణ మనకిచ్చారు. గొప్ప రక్షణ ఎందుకైంది? అది నిత్య రక్షణ ఎందుకైంది? నిత్యుడైన దేవుడు, ఆ గొప్ప దేవుడు తన రక్తాన్ని మన కొరకు వెలగా చెల్లించి ఇచ్చినందున గొప్ప రక్షణ, నిత్య రక్షణ అయింది. నిత్య జీవంలోనికి మనల్ని తీసుకెళ్లే రక్షణ అయింది. అది చాలా మంది కుర్రోళ్ళ ఫోటోలు కూడా పాపలాగానే ఇప్పుడు అక్కడ పెట్టారు కదా దారిలో, అలాగే వేలాడదీస్తూ ఉంటారు. మరణం, పుట్టిన తేదీ, మరణ తేదీ, అంతేనా? మధ్యలో చిన్న గ్యాప్, అంటే నీ బతుకని తింటేరా అని అయిపోయిన చిన్నది ఎడతారు కదా గీత. ఇది పుట్టిన తేదీ, ఇది చచ్చిన తేదీ, ఇంతే. నువ్వెంత బతికినా ఇంత తోడువే అని అర్థం. నా దినములు బెత్తడంతే ఉన్నాయి అన్నాడు కదా. ఆవిరి లాంటి వాళ్ళేమే కదా, గడ్డి పువ్వు లాంటి వాళ్ళేమే కదా. మనిషి ఎంతెంత ఊహించుకున్నా అంత బ్రతికే అనే విషయాన్ని ఇలాంటి మరణ సమయాలు, ఇలాంటి కూడికలు, లేకపోతే ఎవరైనా చనిపోయినప్పుడు మనకు బాగా స్పష్టంగా అర్థమవుతుంటుంది. ఇప్పుడు ఇంతకు విషయం ఏంటంటే, చాలా మంది యవనస్తులు పెద్దవారు వెళ్ళిపోతుంటారు, వారు ఫోటోలు పెడుతుంటుంటారు. కానీ విచారం ఏంటంటే, వారు వెళ్ళిపోయినందుకు విచారం కాదు, వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు అన్నది బాధను కలిగించే విషయం. వారు చెడిపోయిన వారై, లేక వారు దుర్వ్యసనాలకు లోనయ్యి, వారు దుష్టత్వంలో, దుర్మార్గతలో, దుర్నీతిలోనే ఉండి దేవుడు స్వయంగా ఇచ్చే రక్షణను కాదనుకొని దేవుని కృపను తిరస్కరించి, తృణీకరించి వారి జీవితాలను ముగిస్తున్న యవనస్తులను చాలా మందిని చూస్తున్నాం మనం. ఈ పాప జస్ట్ యవన బిడ్డ యవనంలోనికి వచ్చి కొంతకాలానికే వెళ్ళిపోయింది. ఈ యవనస్తురాలు అలా వెళ్ళిందని మనం అనం కదా, దేవుని రాజ్యానికి వెళ్ళింది.
తన యవన కాలంలోనే దేవుని రాజ్యానికి వెళ్ళేంత గొప్ప ఆధిక్యతను పొందింది. నిజంగా చెప్పాలంటే ఆ మేలును పొందింది, ఆ లాభాన్ని రుచించింది ఆవిడ. నువ్వు ఎంతకాలం ఉన్నా నిన్ను నువ్వు సరి చేసుకోవాల్సిన అవసరమే ఎక్కువ ఉంది ఈ భూమి మీద, అంతేనే కదా? ప్రతిదినం మన ఆలోచనల్ని, మన క్రియల్ని, మన తలంపుల్ని, మన హృదయాన్ని మనం సరి చేసుకుంటూ మన రక్షణను కొనసాగించుకుంటూ బహుజాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఈ లోకంలో మనకు ఎంతైనా ఉంది. ఇప్పుడు అతడికి ఇతడికి ఏదో సంబంధం ఉంది. అప్పుడప్పుడు డబ్బులు పంపించి ఉండొచ్చు, ధనవంతుడే కదా, వాళ్ళకి సినగోగ ఉంది కదా, సమాజ మందిరం ఉంది కదా, దానికి ఒక 1,00,000 రూపాయలు ఒకవేళ కానుక ఇచ్చి ఉండొచ్చు, కానీ నరకానికి పోయాడు. నీ డబ్బులు నిన్ను పరలోకం చేర్చవు, స్వనీతి పరలోకం చేర్చదు. అతడికి ఉన్న మేడమిద్దరు అతని పరలోకం చేర్చలేకపోయాయి. అతడు ధరించిన వస్త్రాలు, అతడు ఉన్న స్థితి చాలా గొప్పది, కానీ అతడు పాతాళంలో యాతన పడుతున్నాడు. అయితే మనం అలాంటి దుస్థితులకు వెళ్ళక్కర్లేదు. ప్రభు ఎందుకు చెప్పారు మీరు అలాంటి దుస్థితులు ఉండక్కర్లేదు? ఒకసారి యేసు ప్రభు వారి దగ్గరికి శిష్యులు వచ్చి చెబుతున్నారు, కొంతమంది ఆరాధించడానికి గలిలయలో ఉన్న సమాజ మందిరానికి వెళ్ళారు, బలిపీఠం మీద బలులు అర్పించారు ప్రభువా. అయితే పిలాతు తన యొక్క సైనికులను పంపించి క్రూరంగా కొంతమందిని చంపించి వాళ్ళ రక్తాన్ని బలులతో పాటు బలిపీఠం దగ్గర ఒలికించాడు. ఎంత క్రూరుడో చూడండి, ఎలా చేశాడు అన్నారు. రిపోర్ట్ ఇచ్చారు ప్రభుకి. లూకాసు వార్త 13వ అధ్యాయం 1వ వచనాలు ఉన్నాయి కదండి. అప్పుడు ప్రభువారు ఏమన్నారు? అయితే చనిపోయిన వారందరూ పాపులని మీరు అనుకుంటున్నారా? చనిపోయిన వాళ్ళందరూ కూడా ఏదో లోపం ఉందని మీరు అనుకుంటున్నారా? మళ్ళీ వెంటనే వాళ్ళు ఏం చెప్తున్నారు? శిలువ మన గోపురం కూలింది, 18 మంది చనిపోయారు ప్రభు అన్నారు. యాక్సిడెంటల్ గానో, రోగం వచ్చో, లేకపోతే ఇంకో రకంగా చనిపోయిన వారు ఉన్నారు. అయితే చనిపోయిన వారందరూ కూడా పాపులని మీరు అనుకుంటున్నారా, లేక ఏమనుకుంటున్నారు వారి గురించి? బ్రతికున్న మీకు మాట చెప్తాను వినండి అని 2 సార్లు ప్రభు ఆ సందర్భంలో చెప్పారు. మీరు మారు మనసు పొందకపోతే అలాగే నశిస్తారు అని రాయబడింది. ఉందా లేదా? మీరు మారు మనసు పొందండి. అనేకులైన పరిచయలు, శాస్త్రం, నీతి కంటే మీ నీతి అధికం కాకపోతే మీరు పరలోక రాజ్యం చేరలేరు. మత్తయి 5:20లో చెప్పారు. మీరు అధికమైన నీతిని కలిగి ఉండండి, మీరు మారు మనసు పొందండి. మీ మనసును మార్చుకోకుండా ఉంటే మీరు నిత్యత్వాన్ని కోల్పోతారు. మనసును మార్చుకుని రక్షణ పొందిన వారందరూ కూడా దేవుని రాజ్యంలో ఉంటారని చివరి పుస్తకంలో కూడా రాయబడింది. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 15వ వచనం. జీవ గ్రంథంలో, గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథంలో ఎవరి పేరైతే రిజిస్టర్ చేయబడలేదో వారు నిత్యము మండుతున్న అగ్నిగుండములో పడవేయబడతారు. ఇది 2వ మరణం. నీ పేరు ఎక్కడుంది? రేషన్ కార్డులో ఉందంట. రేషన్ కార్డు, ఆధార్ కార్డు ఇవన్నీ ఉంటుంటాయి కొన్ని. నా పేరు ఉండాలండి అని ప్రాకులాడేవారు చాలా మంది ఉంటుంటారు. ఊర్లో పేర్ల కొరకు ఆశ, సంఘాల్లో కూడా పేరు కొరకు ప్రాకులాట. అంతేనా? ఇలా చూస్తున్నాం కదా, సేవలో ఉన్న వాళ్ళు మాకు బాగా తెలుస్తుంటాయి. అలాంటి పేరు కొరకు నానా బాధ. ఒకసారి నేను గతంలో ఏజెన్సీలో పరిచయం చేసినప్పుడు ఒక ఆయన అలా ఉండేవాడు, 2006-7 ఆ టైంలో. పేరు కొరకు నానా బాధలు పడేవాడు. ఆ ముసలి తల్లి, వాళ్ళ తల్లిని కూడా మా అబ్బాయిని ప్రస్తావించకపోవడం ఏంటండి పాస్టర్ గారు అని అడిగేది. వాళ్ళ ఆవిడ అడిగేది, వాళ్ళ కూతురు అడిగేది. పేరు కొరకు అంత ప్రాకులాడాడు. చనిపోయాడు. చనిపోతే ఊర్లో అందరూ అంటున్నారు దరిద్రుడు, మంచి పని జరిగింది అంటున్నారు. చనిపోతే ఊర్లో చాలా, నేను స్వయంగా విన్నాను, నేను కూడా వెళ్ళాను. వెళితే అక్కడ వాళ్ళు అనుకుంటున్న మాటలు ఏంటంటే, పోతే పోయాడండి, వాడి వల్ల ఏం ఉపకారం అండి? అనేకుల్ని హింసించాడు, అనేకుల్ని బాధ పెట్టాడు, అనేకుల్ని అక్రమంగా దోచుకున్నాడు. ఇది అతని గురించి ఇస్తున్న సాక్ష్యం. ఏంటి ప్రాకులాట? ఈ భూమి మీద పేరు గడించాలని, సంఘంలో ఏదో పేరు, గొప్పదాన్ని, గొప్పవాన్ని, మంచివాన్ని, లేకపోతే తలాంతులు కలిగిన వాళ్ళను, లేకపోతే ఇంకేమో ఉంటాయి కదా, అలాంటి గొప్ప గొప్ప పేర్లు రావాలని ఆశ. అసలు నిజానికి రిజిస్టర్ అక్కడ అవ్వాల, ఎక్కడ జీవగ్రంథంలో అవ్వలేదు. శిష్యులతో అన్నారు ప్రభు 10:20 లూకాసు వార్తలో, దయ్యాలు వెళ్ళిపోయిన ప్రభు మేము ప్రార్థన చేస్తే అన్నారు. బాబు ఆగండి అమ్మా, దయ్యాలు వెళ్ళిపోయినందుకు సంతోషపడక్కర్లేదు, అది చాలా సామాన్యమైన విషయం. మీరు నా శిష్యులు కాబట్టి నా నామమును ప్రార్థన చేస్తే దయ్యం పోదా? అది పెద్ద విషయమా? కానీ మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నాయని సంతోషించండి. నీ పేరు పరలోకం ఉందా, పరలోకమందు వ్రాయబడి ఉందా లేదా నీకు తెలిసి ఉండాలి. అది ఆ నిశ్చయత నీకు ఉండాలి. ఫిలిప్పి సంఘములో ఉన్న 2 స్త్రీల గురించి పౌలు గారు మాట్లాడుతూ, వారి పేర్లు జీవగ్రంథంలో, సేవకులు కూడా తెలుస్తుంది వీడి పేరు జీవగ్రంథంలో ఉంది అని అర్థం అవుద్ది. వీడు ఇన్ని పనులు చేస్తున్నా వీడి పేరు అక్కడ కనపడతలేదు ఏమిటి అని కూడా అనుమానం వస్తుంటుంది కొందరికి. అనుమానించడమే నిశ్చయించుకో మనమే, అసలు ఒరిజినల్గా రాసేది దేవుడే,
కానీ ఎవరి పేర్లు రాయబడతాయి అంటే మాత్రం మనం ఖచ్చితంగా చెప్పడానికి ఆధారం ఏంటి? మళ్ళీ మారు మనసు పొందినవారు, రక్షణ పొందినవారు, నిజ విశ్వాసం, తమ యథార్థతను కాపాడుకుంటున్నవారు, తమ పరిశుద్ధతను కాపాడుకుంటున్నవారు, తమ నీతి, దేవుడిచ్చిన నీతిని ధరించి నీతిని క్రియలు చేస్తున్నవారు, వారి పేరు పరలోకమందు వ్రాయబడి ఉంటుంది. పేరు పరలోకంలో లేకపోతే భూమి మీద ఎన్ని చేసినా ఉపయోగం లేదు. ఇప్పుడు ధనవంతుడు చచ్చిపోయాడు, ఎన్ని వందల వేల మంది వచ్చి ఉంటారండి సమాధికి, అంతేనా కాదా? ఈ పేదోడు చచ్చాడు, ఎవరైనా వచ్చారా? దూతలు తప్ప ఎవడు రాలే, తీసుకెళ్ళి ఎక్కడో పడుచుంటారా, పోనీలే అనుకుంటారు. కానీ డైరెక్ట్ దూతలు వచ్చి తీసుకెళ్ళారు. ఈ లోకంలో ఆ ధనవంతుడికి మాత్రం వేల కొలది వచ్చారు జనాలు, కానీ ఎక్కడ పోయాడు? అంతే కదా. నీకు ఎంతమంది బలం ఉన్నారు అన్నది కాదు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అన్నదే కావాలి. నీవు రేపు ఎక్కడికి వెళ్తావు? దట్ ఇస్ ద స్ట్రైట్ క్వశ్చన్. వేర్ విల్ యూ గో? నీవు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు? నీ యొక్క ముగింపు ఎక్కడ? నువ్వు అనగా ఈ భూమి మీద ముగించిన తర్వాత ఎక్కడ నువ్వు కన్ను తెరుస్తావు? ఎక్కడ నువ్వు నిత్యత్వంలో గడపబోతున్నావు? అన్నాడు కదా ధనవంతుడితో, ఈ రాత్రే నీ ప్రాణం అడిగితే ఏం చేస్తావు అన్నాడు. అది ఇంకో విషయం అనుకో. నిజానికి వాడు పూర్తిగా తిని తాగడం మీదనే ఉన్నాడు. అందుకు దేవుడు అన్నాడు, ఇక అలాంటి వాడు భూమి మీద ఉంచడం ఎందుకు? అక్కడ ఒరిజినల్ రాయబడ్డ మాట ఏంటంటే, దూతలు డిమాండ్ చేస్తున్నారు. ఒరిజినల్ లాంగ్వేజ్లో రాయబడి ఉంటుంది. దూతలు డిమాండ్ చేస్తున్నారు దేవుని దగ్గరికి, ఇలా పనికి మళ్ళీ మాకు ఇచ్చే ప్రభువా, వాడిని చెప్పు, తిను తాగు ప్రాణమా, నీకేంటే, తినే తాగు సంపాదించిన బోల్డ్ అంటున్నాడు, అలాంటి వాడు నీకు అవసరమా, అన్ని మాకు ఇచ్చి ఇటు పట్టుకుపోతాం అంటున్నారని ఒరిజినల్గా రాయబడి ఉంది. ప్రభు అన్నాడు, ఒరే బాబు ఇప్పటికైనా మారు, ఈ రాత్రికైనా మారు అన్నాడు మాట. కాబట్టి ఏ రాత్రి ఎవరికి చివరి రాత్రో మనకు తెలియదు. ఒకవేళ ఇంకెన్ని సంవత్సరాలు బ్రతికినా మంచిది బ్రతుకుతాము. కానీ మనం కలిగి ఉండవలసింది విశ్వాసం, మారు మనసు, రక్షణ. దేవుని జీవగ్రంథంలో మన పేరు లిఖించబడి ఉండుట. ఇప్పుడు చాలా మంచిదండి, ఆయన చాలా మంచివాడండి అని మనుషులు అంటుంటారు, కానీ పేరు అక్కడ ఉండాలి. సరే, నువ్వు మంచిదానివే కాదని ఎవరు అంటున్నావు? నీ పేరు అక్కడ ఉండాలి. నువ్వు చాలా అందరికీ దాన ధర్మాలు చేసే వ్యక్తివే, లేకపోతే ఇతరులకు ఉపకారం చేసే వ్యక్తివే, నీ ఇంట్లో 10 మందికి ఆతిథ్యం ఇచ్చే వ్యక్తివే, ఇవన్నీ మంచివే. కానీ యూ మస్ట్ బి రిజిస్టర్డ్ ఇన్ ద బుక్ ఆఫ్ లైఫ్. నీవు జీవగ్రంథంలో నీ పేరుని నమోదు చేయించుకోవాల్సిన అవసరం మాత్రం తప్పకుండా ఉంది. ఏమంటే వర్షమా? ముగించాను నేను. ఓకే, టైం కూడా అయిపోయింది, నేను ముగించున్నాను. చివరి మాటగా మళ్ళీ మీకు చెప్పే విషయం ఏంటంటే, పాప తన పేరు నమోదు చేయించుకొని అక్కడ ఇల్లు, ఆ ఇంటికి, తండ్రి ఇంటికి వెళ్ళిపోయింది, ఆనందమయ రాజ్యంలో ఉంది. మనమే ఇక్కడ ఉన్నాము, మనం అక్కడికి వెళ్ళాలి. మనకు కావాల్సింది మారు మనసు, విశ్వాసము. పరలోకంలో మన పేరు తప్పకుండా ఉండాలి, మన ఇంటి వారందరి పేర్లు ఉండాలి. సజీవులో ఉన్న మనందరి పేర్లు ఉంటే మనం ఉన్నా ప్రభు వస్తాడు, మనం చనిపోయినా అక్కడికే వెళ్తాము. మనం ఎప్పటికీ నశించిపోము, నిత్య జీవులు ఆయనతో పాటు ఉంటాము. దేవుడి మాటలు మన వెనుకల్లో దీవించును గాక.